ఖుషిని పెళ్లి మండపానికి తీసుకురావడానికి వీల్లేదని చెప్పి తులసి అన్నయ్యలు ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇక దాంతో తులసి, ఖుషి పాప పెళ్ళికి రాకపోతే నేను కూడా రాను, సరే తను వస్తే మీకు ఇబ్బంది అంటున్నారు కాబట్టి మీరు అందరూ పెళ్ళికి వెళ్ళండి, ఖుషిని ఇంట్లోనే ఉండి నేను చూసుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు జాను, అక్క ఏంటక్క నువ్వు, వాళ్ళేదో అన్నారని నువ్వు ఖుషి పాపను తీసుకొని ఇంట్లో ఉండడం ఏంటి, నువ్వు కనుక నా పెళ్ళికి రాకపోతే నేను అసలు పెళ్ళి చేసుకోను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి, వద్దు జాను, దయచేసి ఆ మాట అనొద్దు, జేసర్ లాంటి మంచి భర్త నీకు లభించబోతున్నారు, ఇటువంటి టైంలో నువ్వు పెళ్ళి చేసుకున్ననే మాటలు మాట్లాడొద్దు, నీ జీవితం నా జీవితంలాగా అవ్వకూడదు, నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలి అని చెప్పి తులసి, సరే నేను ఖుషి పాపను తీసుకొని నీ పెళ్ళికి వస్తాను, చూడండి అన్నయ్య, ఒకవేళ అక్కడ ఎవరైనా ఖుషి పాప గురించి అడిగినా ప్రశ్నలు వేసిన వాళ్ళందరికీ నేను తగిన సమాధానం చెప్పుకుంటాను, దయచేసి మీరు నా గురించి టెన్షన్ పడకండి, దయచేసి ఎవరూ కూడా జాను మూడ్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు, మీకు దండం పెడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే పదండమ్మా, మండపానికి వెళ్దాం, టైం అవుతుంది అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. ఇక అందరూ కలిసి మండపానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. మండపం దగ్గర ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక దాంతో ఆ ఏర్పాట్లను చూసి జాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్క, నాన్న అసలు డబ్బులు ఎక్కడి నుండి తెచ్చినట్టు చాలా ఘనంగా పెళ్లి జరిపిస్తున్నారు, ఒకవైపు ఆనందంగా ఉంది, మరొక వైపు నాన్న డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇబ్బంది పడుతున్నారా అని చెప్పి భయంగా బాధగా కూడా ఉంది అని చెప్పి తులసితో జాను అంటూ ఉంటుంది. చూడు జాను, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కేవలం నీ పెళ్ళి గురించి మాత్రమే, వాటన్నిటి గురించి ఆలోచించి నువ్వు టెన్షన్ పడొద్దు, కూల్గా ఉండు, కాసేపట్లో నిన్ను ఎంతగానో ప్రేమించే జై గారు నీ మెడలో తాళి కట్టబోతున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరోపక్క బస్వరాజు కుటుంబం అంతా కూడా లక్ష్మి ఇంట్లో జరుగుతున్న పెళ్ళికి బయలుదేరుతూ ఉంటుంది. సిద్ధు నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఇక సిద్ధు కూడా అదే పెళ్ళికి వస్తాడు. సిద్ధు బండి మీద రావడంతో సిద్ధుని చూడగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వామ్మో, ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు, కొంప తీసి నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలుసుకొని నా కోసం ఇక్కడికి కూడా వచ్చేసాడా అని చెప్పి తులసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతని కంటపడద్దు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క బస్వరాజు తన భార్యని, తల్లిని, కోడల్ని తీసుకొని పెళ్ళికి వస్తాడు. ఇక అలా కుటుంబం అంతా కూడా పెళ్ళికి రావడంతో వాళ్ళని చూసి కీర్తి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అన్నయ్య గారు, మేము పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు భార్య, అమ్మ లక్ష్మి, ఇది మీ ఇంట్లో పెళ్ళి అంటే మా ఇంట్లో పెళ్ళి అన్నట్టే కదా, మేము రాకుండా ఎలా ఉంటామో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తర్వాత బస్వరాజు కుటుంబం అంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటే కీర్తి వచ్చి వాళ్ళని పలకరిస్తూ, మీ అందరినీ చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, అన్నయ్య కూడా వచ్చి ఉంటే బాగుండేది అని అంటూ ఉంటే వాడికి ఏదో అర్జెంట్ పని ఉందట, అందుకే అక్కడికి వెళ్ళాడు అని బస్వరాజు అంటూ ఉంటాడు. నా మనవడేమి నాలాగా కాదు, వాడికి పంతాలు పట్టింపులు ఎక్కువ, వాడికి ఇంకా మీ అత్తింటి వాళ్ళ మీద కోపం పోలేదు, అందుకే వాడి పెళ్ళికి రాడు అని చెప్పి బస్వరాజు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సిద్ధు లోపలికి వస్తూ ఉంటాడు. సిద్ధుకి పంతాలు పట్టింపులు ఉండవన్నారు, మరి సిద్ధు కూడా పెళ్ళికి వచ్చాడు కదా అని నీలిమ అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక పెళ్ళికి వచ్చిన సిద్ధుని చూసి కీర్తి, రే అన్నయ్య, ఏంట్రా నువ్వు, నా అత్తింటి వాళ్ళంటేనే నీకు పడదని అంటావు కదా, మరి అటువంటప్పుడు మా ఇంట్లో పెళ్ళికి ఎలా వచ్చావని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు, ఏంటి ఇది మీ ఇంట్లో పెళ్ళా, నేను లక్ష్మక్క పిలిస్తే వచ్చాను అని సిద్ధు అంటూ ఉంటాడు. లక్ష్మక్కన అంటే మా అత్తయ్య గారు, ఆవిడ నీకు ఇలా పరిచయం అయింది అని చెప్పి కీర్తి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. దాంతో సిద్ధు, అదంతా పెద్ద స్టోరీలే అని చెప్పి, మీ అత్తయ్య గారి కుటుంబం మీద ఇంతకుముందు నాకు ఎంతో కోపం ఉండేది, కానీ మీ అత్తయ్య గారు ఎటువంటి వారో తెలిసిన తర్వాత నాకు మీ అత్తింటి మీద కోపం పోయింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. మొత్తానికి నువ్వు కూడా పెళ్ళికి వచ్చావు, నాకు సంతోషంగా ఉంది అని చెప్పి
కీర్తి అంటూ ఉంటుంది. ఇక మీరంతా ఇక్కడ కూర్చొని ఉండండి, నేను వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటానని చెప్పి కీర్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క ఎలాగైనా సరే జై కుట్ర బయట పెట్టాలని చెప్పి విశ్వ మండపానికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అలా వచ్చేటప్పుడు ముహూర్తానికి టైం అయిపోతుంది. ఈలోగా ఎలాగైనా సరే జై కుట్ర బయట పెట్టాలని చెప్పి జానుకి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు. జానుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రెడీ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటే ఇక తను చాలా సంతోషంగా ఉంటుంది. ఫోన్ సైలెంట్లో ఉండడంతో జాను ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక అలా విశ్వ ఎన్నోసార్లు ఫోన్ చేసి అలా మండపానికి వస్తూ ఉంటే ఇంతలో జాను ఫోన్ చూసుకునేసరికి విశ్వ మిస్డ్ కాల్స్ ఉండడంతో ఇదేంటి విశ్వ ఎన్నిసార్లు ఫోన్ చేశాడని చెప్పి తిరిగి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లోపలికి జై వస్తాడు. నేను జానుతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి జై అనగానే అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. జాను, పెళ్లి కూతురుగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కాసేపట్లో నేను నీ మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాను. నీకోసం నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఒక డైమండ్ రింగ్ని జాను చేతిలో పెడతాడు. ఇక ఆ రింగ్ చూడగానే జాను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. జాను, ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ఇకపై ప్రతిరోజు కూడా నీకు నేను స్పెషల్గా ఉంచబోతున్నాను. రోజు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నాను అని చెప్పి జై అంటూ ఉంటే జాను ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో పంతులు గారు పిలుస్తూ ఉండడంతో త్వరగా వచ్చే జాను అని చెప్పి జై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క ఖుషి పాప మండపం దగ్గర ఆడుకుంటూ సిద్ధు దగ్గరికి వస్తుంది. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? ఆ రోజు నన్ను కాపాడింది మీరే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు అవునమ్మా ఎలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటాడు. బాగున్నాను అంకుల్, మీకు మా అమ్మని పరిచయం చేస్తాను రండి అంటూ సిద్ధుని ఖుషి తులసి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇదిగోండి అంకుల్ మా అమ్మ అంటూ ఖుషి తులసిని పరిచయం చేయడంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ, ఆ రోజు నన్ను రౌడీల నుండి సేవ్ చేసింది ఈ అంకులే అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటే తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీ పేరు సిద్ధునా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు అవును అని చెప్పి అంటూ ఉంటాడు. మీ పేరు కళ్యాణి కాదా, తులసినా అని చెప్పి సిద్ధు కూడా షాక్ అవుతూ ఉంటాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఇది ఎవరి పెళ్ళని సిద్ధు అంటూ ఉంటే ఇది మా చెల్లెలి పెళ్ళి, ఆవిడ మా అమ్మ అంటూ లక్ష్మిని చూపించడంతో మీరు లక్ష్మక్క కూతురా అంటూ సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈరోజు ఏంటి ఇన్ని షాకులు తగులుతున్నాయి? తులసికి పెళ్ళి కాలేదు కదా, మరి ఈ పాప ఏంటి అమ్మ అని పిలుస్తుంది, అసలు ఏం జరుగుతుందని చెప్పి సిద్ధు అనుకుంటాడు. ఈ తర్వాత తులసిని ఫ్రెండ్స్ పిలుస్తూ ఉండడంతో నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సిద్ధు కీర్తి దగ్గరికి వచ్చి కీర్తి, తను మీ ఆడపడుచు కదా, తన పేరు తులసినే కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అని కీర్తి అంటూ ఉంటుంది. తను నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అదంతా తర్వాత సంగతి, తనకి పెళ్ళి కాలేదు కదా, మరి ఆ పాప ఏంటి తనని అమ్మ అని పిలుస్తుందని చెప్పి అంటూ ఉంటే అదంతా ఒక పెద్ద స్టోరీలే. మా ఆడపడుచు పెళ్ళి పీటల మీద ఆగిపోయింది. పెళ్లి కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. తనది మొదటి నుండి నష్టజాతకమే, కుజదోషం ఉందని చాలా సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయాయి. మనసు చాలా మంచిది కానీ ఏం ఉపయోగం, జాతకం బాగోలేకపోవడం వల్ల ఎవరు తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. పైగా ఆ పాప తండ్రి నానమ్మ ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల అనాథ అయిన ఆ పాపని తులసి ఎంతో బాధ్యతగా చూసుకుంటుంది. అసలే సంబంధాలు రావడం లేదు, దానికి తోడు ఈ పాపని కూడా పెంచుకుంటుందన్న విషయం తెలిస్తే ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అని చెప్పి కీర్తి సిద్ధుకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో తులసి గతం తెలుసుకున్న సిద్ధుకి తులసి మీద మరింత ఇష్టం పెరుగుతుంది. ఇప్పటి వరకు నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకున్నాను. ఈరోజు నీ వ్యక్తిత్వం ఏంటో తెలిసిన తర్వాత నీ కోసం ప్రాణాలు ఇచ్చినా తప్పు లేదనిపిస్తుంది. ఎలాగైనా సరే నిన్నే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి సిద్ధు అనుకుంటాడు. ఇక మండపంలో అందరూ కూడా తులసి గురించి ఎంతో చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద అమ్మాయికి పెళ్ళి కాకుండానే చిన్న అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. ఇలా అయితే ఆ అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుంది? అయినా ఇలా 5 ఏళ్ల కూతుర్ని వెంటేసుకొని తిరిగితే ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ముందుకు వస్తారని చెప్పి
ఎంతో నీచంగా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే సిద్ధు ఎలాగైనా సరే తులసిని ఆ అవమానాల నుండి తప్పించాలని, తులసిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న మీరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తులసిని నేను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే తులసిని చేసుకుంటాను. ఎప్పుడో కాదు, ఈరోజే ఈ మండపంలోనే నేను తనని పెళ్లి చేసుకుంటాను. మీరు నన్ను ఆశీర్వదించాలని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక అప్పుడు బసవరాజు, రే సిద్ధు ఏం మాట్లాడుతున్నారా, తులసిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, నానా ప్లీజ్, కనిష్కతో నాకు పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. మీరు బాధపడతారని చెప్పి ఆ రోజు ఈ విషయాన్ని మీకు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు కనుక నేను తులసిని పెళ్లి చేసుకోలేకపోతే తను ఇంకా ఇంకా ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుందని చెప్పి సిద్ధు లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మక్క నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను. ఇదే మండపంలో మీరు మా ఇద్దరికి కూడా పెళ్లి జరిపించండి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మా తులసి గురించి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నాకు అంతా తెలుసక్క, మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి బసవరాజు వాళ్ళని చూపిస్తూ ఉంటాడు. పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తే నేను చచ్చిపోతానని చెప్పి సిద్ధు చెప్పడంతో ఇక సిద్ధు తులసిల పెళ్ళి కూడా అదే మండపంలో జరిపించాలని లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు. మరోపక్క జై జాను ఇద్దరు పీటల మీద కూర్చుంటారు. తులసి సిద్ధు ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు. ఇక అలా పెద్దమ్మాయి పెళ్ళి ముందుగా జరిపిద్దామని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే సిద్ధు తులసి మెడలో తాళి కట్టేస్తాడు. జై జాను మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఇంతలో అక్కడికి విశ్వ వస్తాడు. ఒక్క నిమిషం జాను, నువ్వు ఆ పెళ్లి చేసుకోవద్దు. జై పెద్ద శాడిస్ట్ అని చెప్పి అతని ఆఫీస్లో తెలిసిన చోట్ల మొత్తం కూడా ఎంక్వైరీ చేశాను. అసలు ఇప్పుడు ముహూర్తాలే లేవని తెలిసినా కూడా కావాలని పెట్టుడు ముహూర్తం పెట్టించి పంతులు గారిని బ్లాక్మెయిల్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఇది మాత్రమే కాదు, నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వచ్చిన దగ్గర నుండి వెళ్ళేంత వరకు ఏం జరుగుతుందో మొత్తం కూడా ఒక మనిషిని స్పైలాగా పెట్టి నీ గురించి మొత్తం కూడా తెలుసుకుంటున్నాడు. నీ గురించి ఫోటోలు వీడియోలు కూడా తీస్తున్నాడు అని చెప్పి ఈ జైని పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండవని చెప్పి విశ్వ జై కుట్ర బయట పెట్టడంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా జై వైపు కోపంగా చూస్తూ, మీరు నా గురించి స్పైని పెట్టారా, ప్రతి క్షణం నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే, అదంతా నీ మీద ప్రేమతోనే చేశాను జాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. వద్దు, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. మీలాంటి వాళ్ళను పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు అర్థమైపోయింది అని చెప్పి నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక తర్వాత పీటల మీద పెళ్ళి ఆగిపోతే లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు బాధపడతారని చెప్పి జాను తాళి తీసుకొచ్చి విశ్వ చేతిలో పెడుతూ, విశ్వ నువ్వు నా ఫ్రెండ్విరా, ఎప్పుడూ కూడా నా మంచి కోరుకుంటావు. ఇప్పుడు కూడా నా మంచి కోరుకుని జై నిజస్వరూపాన్ని బయట పెట్టావు. ఇప్పుడు మా అమ్మ నాన్నల పరువు కాపాడాల్సిన బాధ్యత కూతురుగా నాకుంది. నీకు నేనంటే ఇష్టమైతే ఈ తాళి నా మెడలో కట్టు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.